వరలక్ష్మి శరత్ కుమార్ చిన్నతనంలోనే చాలా లైంగిక వేధింపులకి గురైందంట. అసలు ఏమైంది? ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ పలువురు లైంగిక వేధింపుల గురించి పలు సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. తాజాగా స్టార్ కిడ్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం లైంగిక వేధింపులు బాధితురాలను అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పెద్ద స్టార్ అనే విషయం తెలిసిందే. అలాంటి స్టార్ కిడ్ అయిన వరలక్ష్మికి కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ఒక తమిళ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఆ షోలోని ఒక లేడీ కంటెస్టెంట్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో దారుణమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చిత్రహింసలు అనుభవించిన తాను ఈ స్థాయికి వచ్చేందుకు చాలా కష్టపడ్డానంటూ ఉంటే వరలక్ష్మితో పాటు అక్కడ ఉన్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కంటెస్టెంట్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్తున్న సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ నీది నాది ఒకటే కదా అంది. తాను కూడా చిన్నతనంలో లైంగిక వేధింపులకి గురయ్యానని చెప్పింది. ఒకసారి 5గురు తనను లైంగికంగా వేధించారని, ఆ సమయంలో తనకు ఏమీ తెలియదని, ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ భయం కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకుంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. గతంలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఘటన గుర్తు చేసుకుంది. తీవ్రమైన మనోవేదనకు గురైనట్టు చెప్పుకొచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం పిల్లలకు అలాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. వరలక్ష్మి గురించి ఈ విషయం తెలియగానే ఆమె ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.